అందరికీ నమస్కారం. మీ ఎంబీఆర్. ఇప్పుడు రాజమండ్రి 2027 జూలై నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్పాలు రాజమండ్రి మీరు నిర్ణయించుకుని వెళ్దామని మీ అందరికీ స్వాగతం. రాజమండ్రి రావడానికి స్వాగతం. గోదావరిలో స్నానం చేయండి, చక్కగా మీరు పవిత్రంగా మీరు పితృదేవతలకి కార్యక్రమాలు చేసుకోండి, అయితే భక్తిగా దండం పెట్టుకోండి. దానికి రాజమండ్రి ఎప్పుడు వెల్కమ్. ఎక్కడ స్నానం చేయాలి చాలామందికి తెలియదు, ఎక్కడ స్నానం చేస్తే బెటర్ అన్నది. చిన్న విషయం చెప్తానండి. అసలు కోటిలింగాలు, ఒక లింగం తక్కువ ఉండే కోటిలింగాలు అంటే కాశీతో సమానమైన అద్భుతమైన ప్లేస్ ఒకటి ఉంది. దాని తర్వాత పందిరి మహాదేవుడి సత్రం, అక్కడ ఒక ఘాట్ ఉంది. ఆ తర్వాత చింతాలమ్మ ఘాట్ అంటాం, అక్కడ ఒక ఘాట్ ఉంది. ఆ తర్వాత మనం అటు పక్క వెళ్ళిపోతే మార్కండేయ ఘాట్ ఉంది, పద్మావతి ఘాట్ ఉంది, ఇంకో ముందుకెళ్తే ఇంకో ఘాట్ ఉంది. అలా వరుసగా ఘాట్లను ఉన్నాయి. కానీ అందరూ ఒకటే అనుకుంటారు ఏంటంటే పుష్కరాల ఘాట్లో స్నానం చేస్తేనే మంచిది అని. ఎవరు చెప్పారు పుష్కరాల ఘాట్లోనే మంచిదని? అంటే పేరు పుష్కరం అని ఉంది కాబట్టి పుష్కరాల ఘాట్లో స్నానం చేస్తేనే మంచిది, పవిత్రం అనే ఒక భావన అందరికీ వచ్చేసింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పుష్కరాల ఘాటుకి ఒకప్పుడు కోటిలింగాల ఘాట్లో జనం పెరిగిపోతుంటే ఘాటు చిన్నదిగా ఉంది, ఏదైనా వెడల్పు ఘాటు కట్టాలని అప్పటి కమిషనర్స్, అప్పటి పెద్దవాళ్ళు, కలెక్టర్ గారు, ఊరి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి డిసిషన్ తీసుకుని కట్టిన ఘాటే పుష్కరాల ఘాటు తప్ప పుష్కరాల ఘాట్లో గుడి కూడా లేదు. అక్కడ ఏమీ లేదు, స్నానం చేయడం తప్ప అక్కడ ఏముంది చెప్పండి. అది చింతాలమ్మ ఘాట్లో అమ్మవారి బొమ్మ ఉంది, మార్కండేయ ఘాట్లో మార్కండేశ్వరం గుడి ఉంది, పద్మావతి ఘాట్లో టెంపుల్ ఉంది, కోటిలింగాల ఘాట్లో చెప్పనే అక్కర్లే పెద్ద టెంపుల్ ఉంది, ప్రపంచానికే ప్రఖ్యాతిగా టెంపుల్ ఉంది. కానీ పుష్కరాల ఘాట్లో చేయాలనే ఒక ఆతృతతో అందరూ అక్కడికి వచ్చేయటం, దాంట్లో గొప్పతనం లేదు. కేవలం రైల్వే స్టేషన్ దగ్గర తప్ప అందులో ఇంకేం లేదు. సో మనకు పోనీ అదేమైనా బాగుంటుందా? పోనీ ఇంకోటి ఉండవు, విఐపి ఘాట్ అక్కడికి వెళ్ళిపోదాం అంటారు. విఐపి ఘాట్ ఏంటి నాకు తెలియకూడదా? విఐపీలకి సపరేట్ నీరు ఉంటుందా? అమ్మవారు ఒకటే, గోదావరి ఒకటే, స్నానం ఒకటే. అక్కడ శుభ్రం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ శుభ్రం ఏమీ కాదు. రాజమండ్రి కమిషనరు, హెల్త్ ఆఫీసరు, ఊరి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. గోదావరి ఒడ్డు నుంచి 100 అడుగుల వరకు ముందు లోతు లేకుండా, బురద లేకుండా ఇసుకేస్తారు. గండ్రెస్కేసిన తర్వాత గట్టు నుంచి 10 అడుగుల దూరం వరకు బ్లీచింగ్ని మట్టిలో కలిపి ఆ మూటలు తీసుకొచ్చి పెడతారు. దాన్ని వెజ్ క్లోరినేషన్ అంటారు. అది పెట్టడం వలన క్లోరిన్ వాసన వస్తుంది, బ్యాక్టీరియా ఉండదు, వైరస్ ఉండదు, బాగుంటుంది ఉద్దేశం పెడతారు. అది అన్ని ఘాట్లకి పెడతారు. మీరు అనుకుంటే కేవలం ఆ విఐపి ఘాట్లను పెడతారనే పొరపాటు పడద్దు, అన్ని ఘాట్లకి పెడతారు. సో భక్తులు ఒకే చోటుకి వెళ్ళి బాగా తొక్కిసలాట కాకుండా ఊళ్ళోకి రాగానే ట్రాఫిక్ పోలీసు నడితే చెప్తారు ఎక్కడ దిగితే మంచిది, ఎక్కడ జనం తక్కువ ఉన్నారు అక్కడికి వెళ్ళడం తప్ప పుష్కరాల ఘాటుకి వెళ్ళి స్నానం చేయాలని చెప్పి ఇబ్బందులు పడద్దు. రాజమండ్రిలో ఎక్కడ చేసినా పుణ్యమే, గోదావరిలో చేస్తేనే పుణ్యం. అందరూ శుభం కలగాలి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి, ఎందుకంటే ఇంత ముందుగా వీడియోలు చేయటం కారణం. థ్యాంక్ యూ. మీ ఎంబీఆర్. మళ్ళీ కలుద్దాం.